వెల్కమ్ టు మెగా. నేను ప్రస్తుతం సింహాద్రి అప్పన్న స్వామి ప్రాంతానికి వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బయలుదేరుతున్నారు. మధ్యాహ్నం 3 ఆ ప్రాంతంలో ఎవరైతే బాధితులు ఉన్నారో వారిని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడతారు. సింహాద్రి చందనోత్సవంలో భాగంగా భక్తులు ఒకే కుటుంబానికి చెందిన వారు 4 చనిపోవటం, మొత్తం మీద కూడాను 7 చనిపోవటం పట్ల ఆయన తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. గతంలో ఇన్సిడెంట్లు జరిగినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరగా స్పందించేవారు, కానీ నేడు ఏదైతే సింహాద్రి అప్పన్న సన్నిధిలో జరిగిన ఇన్సిడెంట్ మీద త్వరగా స్పందించారని చెప్పి కూడాను ఇటు ఎవరైతే కొంతమంది భక్తులు కూడాను మాట్లాడటం జరుగుతుంది. సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో భాగంగా భక్తులు చాలా ఏదైతే నిష్ఠతో కూడాను ఆ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అటు తూగోగు జిల్లాలతో పాటు పాగో, ఉత్తరాంధ్ర, అలాగే కోస్తాంధ్ర జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున లక్ష్మీ నరసింహని పూజించడానికి పెద్ద ఎత్తున తరలి వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. ఏదైతే ప్రభుత్వం చేతగాని తన వల్ల భక్తులు చనిపోయారని చెప్పి కూడాను చెప్పడం జరిగింది. ఏదైతే రాత్రి కురిసిన వర్షాలకి ఆ గోడ కూలిపోవటం, ఆ గోడలో ఏదైతే క్యూ లైన్లో ఉన్న భక్తులు చనిపోవటం పట్ల ఆయన తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. ఏదైతే సరైన చర్యలు చేపట్టకపోవటం వల్లే ఇటువంటి సంఘటనలు జరిగాయని చెప్పి కూడాను రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుతం మైనింగు, ఇసుక, మట్టి తదితర వ్యాపారాలతో బిజీగా ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు దైవానికి సంబంధించిన కార్యక్రమాల్లో ఎందుకు వెనకబడ్డారో అర్థం కావట్లేదని చెప్పి కూడాను ఆయన ఒక విధంగా ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తిరుపతి తొక్కిసలాట్లో కూడాను భక్తులు చనిపోవటం, అలాగే ఇప్పుడు సింహాద్రి అప్పన్న సన్నిధిలో కూడా భక్తులు చనిపోవటం పట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. మత విశ్వాసాలకి ప్రాముఖ్యత ఉండి దేవుడిపై నమ్మకంతో తమ బాధలను, తమ కోరికలను నెరవేర్చినప్పుడు ఆ భగవంతుడి సన్నిధానానికి ప్రతి ఒక్కరు వెళ్తున్న నేపథ్యంలో ఇటువంటి సంఘటనలు తనను కలిచివేస్తున్నాయని, ఎందుకని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆ భక్తుల ప్రాణాల విషయంలో ఎంత ఈజీగా తీసుకుంటుందని చెప్పి కూడాను తన సన్నిహితులతో ఎవరైతే ఉత్తరాంధ్రకు సంబంధించిన వైసీపీ శ్రేణులతో కూడాను వైఎస్ జగన్ అన్నట్లుగా తెలుస్తుంది. మధ్యాహ్నం 3 గంటలకల్లా ఆ ప్రాంతాలను చేరుకుని విశాఖపట్నం అక్కడ సింహాద్రి అప్పన్న సన్నిధించికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న బాధితులతో మాట్లాడిన అనంతరం ఆయన అదే ప్రాంతం నుంచి కూడాను మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఒక పక్కన రాష్ట్రంలో మోడీ పర్యటన ఉన్న నేపథ్యంలో ఈ సంఘటన పైన ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వెంటనే హుటాహుటిన అధికారులందరితో కూడాను సమావేశాలు నిర్వహించారు. అయితే భక్తులకు సంబంధించిన రక్షణ ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక రకంగా ఫెయిల్ అవుతుందని చెప్పి కూడాను భక్తులు చెప్తున్నారు. ఖచ్చితంగా వర్షం పడినప్పుడు ఆ ప్రాంతంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న సింహాద్రి అప్పన్న సన్నిధిలో క్యూ లైన్లో భక్తులు చనిపోవటం అనేది నిజంగా విచారించదగ్గ విషయం. అయితే సరైన చర్యలు తీసుకోలేదా, లేకపోతే ఆ గోడల నాణ్యత పైన ఎందుకని అంత ఈజీగా తీసుకున్నారు? ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు చనిపోవటం పట్ల కూడాను ఇటు వైసీపీ కానీ ఇతర ప్రతిపక్ష నేతలు కానీ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మరి పక్కన ఆయన షెడ్యూల్కి సంబంధించి ఇప్పటికే ఉత్తరాంధ్రకు చెందిన ఎవరైతే వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఉన్నారో వారందరికీ కూడా సమాచారం పంపించడం జరిగింది. మధ్యాహ్నం 2-3 తర్వాత ఆ ప్రాంతానికి ఆయన చేరుకున్న నేపథ్యంలో అదే ప్రాంతంలో భక్తులు ఎవరైతే బాధితులు ఉన్నారో వారితో మాట్లాడిన అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడతారు.